రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతల అరెస్టును మాజీ మంత్రి రఘువీరారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం విడ్డూరంగా ఉంది అన్నారు. బీజేపీ ఒత్తిడికే ఎన్నికల తేదీలు మార్చారని ఆరోపించారు. హర్యానా, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయి అన్నారు. సుప్రీంకోర్టు సూచనలను ఎన్నికల సంఘం పాటించకపోవడాన్ని ఖండించారు. రాహుల్ గాంధీ బెంగళూరులో ఆధారాలతో చేసిన వ్యాఖ్యలకు నోటీసులు ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్రపతి కలుగు చేసుకోవాలి అని కోరారు. ఉదాహరణకు ఎన్నికల కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు జడ్జిని లేకుండా చేయడం, ఎన్నికల డేట్లు కేవలం అధికారంలో ఉన్న వాళ్ళకు అనుకూలంగా ఎప్పటికప్పుడు మార్చడం, ఇష్టారాజ్యంగా మార్చడం, కొన్ని రాష్ట్రాల్లో అయితే 7-8 ఫేసుల్లో ఎలక్షన్ నిర్వహించడం, హర్యానాలో అయితే సీసీ ఫుటేజ్ అడిగితే సెంట్రల్ హోమ్ మినిస్టర్ ద్వారా మార్చుకొని దాని రూల్సే మార్చుకొని డేటా ఇవ్వకపోవడం, మహారాష్ట్రలో అయితే కేవలం 4 మాసాలు పార్లమెంటుకు అసెంబ్లీకి మధ్యలో దాదాపు 50 లక్షల ఓట్లు చేర్చడం. రాహుల్ గాంధీ గారు బెంగళూరులో సెంట్రల్ పార్లమెంట్లో మహదేవ్పూర్లో స్పష్టంగా ఆధారాలతో రాహుల్ గాంధీ గారు విషయాలు బయటపెట్టినారు. ఇప్పుడు బీహార్లో ఎస్ఐఆర్ ద్వారా 65 లక్షల ఓట్లు తొలగిస్తా ఉన్నారు. ఇవన్నీ అడిగితే సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఆధారాలు పరిగణలోకి తీసుకోవాలంటే వాటిని తీసుకోకపోవడం. వీటన్నిటికి మించి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ఓటర్ల జాబితా మరియు సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంటే అది ఇవ్వడానికి అభ్యంతరాలు చెప్పడం. పైపెచ్చు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ గారు ఆధారాలతో మాట్లాడుతుంటే అతనికే నోటీస్ ఇచ్చి వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించుకోవడం. ఇప్పుడు ఈసీఐ తక్షణం చేయాల్సినటువంటిది ఏమి, మీరు బీజేపీకు పూర్తిగా తొత్తులుగా మారినారు. మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ఈరోజు నైతిక బాధ్యత వహించి వీటన్నిటి కూడా ఎవరైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కబంధ హస్తాలతో నలిపివేశారో ఎలక్షన్ కమిషన్